ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే, రామ్ రామ్. ఈరోజు మా అక్క బావ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయినా. వెళ్లే దారిలో కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర కార్లు చాలా ఆగి ఉన్నాయి. ఏంట్రా ఇన్ని కార్లు ఒకటేసారి ఆగి ఉన్నాయని చూస్తే మొత్తానికి అక్కడ పెట్రోల్ లేదు. పెట్రోల్ ఒకటే అంటారా, డీజిల్ కూడా లేదు. చాలా మంది మొత్తం బయట వెయిట్ చేస్తున్నారు. పైన మోదీ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ దండిగా ఉన్నాయని చెప్పినా గానీ ప్రజలు భయపడి మొత్తం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు. నేను కూడా ఆగి నా బండిలో పెట్రోల్ కొట్టిద్దాం అనుకున్నా, కాకపోతే నాది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి నేను కొట్టియలేదు. అసలు నిజంగా దేశంలో డీజిల్ పెట్రోల్ కొరత ఉన్నాయా, లేదంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి ఇలా చేస్తున్నారా? ఏదైతే ఏముంది, ప్రజలు చాలా భయపడి పెట్రోల్ బంకుల ముందు గంటల కొద్ది క్యూలో నిలబడుతున్నారు. నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందా, లేదా గవర్నమెంట్ కావాలని పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి ఇలా చేస్తుందా? కామెంట్లో తెలపండి. ఇంకా మా అక్క బావ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి కేక్ కటింగ్ చేయించాను. కేక్ కటింగ్ చేయించిన తర్వాత దావత్ ఉండాలి కదా. దావత్ ఎక్కడంటే స్వాగత్ గ్రాండ్లో. ఈ స్వాగత్ గ్రాండ్లో రేట్లు అయితే ఎలా ఉంటాయో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి మా అక్క బావ వాళ్ళ పిల్లలు మేము రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క కొడుకు సైలెంట్గా ఉంటాడా, ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాడు. పక్కనున్న టిష్యూ పేపర్ని గెలుపుతూనే ఉన్నాడు. ఈ గ్యాప్లో మెనూ కార్డు తీసుకొని ఉన్న దాంట్లో బెస్ట్ ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ అయితే అపోలో ఫిష్ నుంచి స్టార్ట్ చేసాము. మేము స్టార్టర్స్ తోని స్టార్ట్ చేస్తే మా బావ మాత్రం బీర్లతో స్టార్ట్ చేసి మొత్తానికి స్టార్టర్స్ లో బిర్యానీ అంటూ ఫుల్గా కడుపు నింపుకున్నాం. తినేసి భద్రంగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్లు చేసేయండి. హలో కూడా కొట్టండి రా.